నమస్తే, వెల్కమ్ టు పంచతంత్ర. ఎస్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, పుదుచ్చేరి, అస్సాం ఈ ఎన్నికలపైనే దేశం మొత్తం కూడా ఉంది. ఒకవైపు ప్రచార పోరు హీట్ ఎక్కుతోంది కూడా. ఢీ అంటే ఢీ అనుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. తమిళనాడు విషయానికి వస్తే డిఎంకే, ఏఐడిఎంకే, టీవీకే పార్టీలు కొట్లాడుతున్నాయి. ఖచ్చితంగా ఈసారి పాగా వేయాల్సిందన్నటువంటి ధీమాతో ముందుకు పోతున్నాయి. అటు పశ్చిమ బెంగాల్లో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. తృణమూల్ వర్సెస్ భారతీయ జనతా పార్టీ. సో అక్కడ ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి అన్నది చూడాల్సినటువంటి అవసరం ఉంది. కమింగ్ టు తమిళనాడు విషయానికి వస్తే డిఎంకే వారసత్వ రాజకీయంలో వారసత్వంలో కొంత ట్విస్ట్ కనిపిస్తోంది. కాబోయే సీఎం కనిమోల్ అంటూ నినాదాలు మారుమోగుతున్నాయి. ఇప్పటికే ఉదయనిధిని నాయకుడిగా తయారు చేసుకున్నారు స్టాలిన్. కనిమోలికి మాస్ ఫాలోయింగ్ ఉంది. ఆమె ఢిల్లీ రాజకీయాలకే పరిమితమయ్యారు. కనిమోల్ అభిమానులు చేస్తున్నటువంటి నినాదాలు డిఎంకేలో ఒక చర్చను బలంగా బయటికి తీసుకొస్తున్నాయి. అటు అన్నా డిఎంకేతో జట్టు కట్టినటువంటి కాషాయ దళం టార్గెట్ విన్నింగ్ అన్నట్టుగా పోతోంది. 27 మందితో తమిళనాడు బీజేపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. దాంట్లో అన్నామలై పేరు లేదు. ఇదే ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సో అన్నామలై బలవుతున్నారా రాజకీయాలకు అన్న చర్చ బలంగా నడుస్తోంది. ఈ అంశం అట్లా ఉంటే ఈసీ పైన కూడా విమర్శలు వస్తున్నాయి. ఎన్నికలు ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఎక్కడైతే ప్రతిపక్షాలు అంటే అధికారం ఉన్నటువంటి పార్టీలు బలంగా ఉంటాయో ఆయా స్థానాల్లో డీజీపీలను, ఈసీలను బదిలీ చేస్తూ సీఈసీ తీసుకునేటువంటి నిర్ణయాలపైన కూడా అటు మమతా బెనర్జీ కానీ ఇటు తమిళనాడు ఉన్నటువంటి స్టాలిన్ కానీ అవి విమర్శలు చేస్తున్నారు. మాట్లాడదాం, ఎన్నికలు ఎట్లా ఉండబోతున్నాయి, ప్రధానంగా పశ్చిమ బెంగాల్ అండ్ తమిళనాడు రాజకీయాల్ని ఎలా మనం విశ్లేషించవచ్చు చూద్దాం. శేషు సార్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డాక్టర్ శేషు గారు. శేషు సార్, గుడ్ ఆఫ్టర్నూన్. నమస్కారం. యా, సో ఎట్లా ఉండబోతుంది? ఇందాక నేను నా మాటల్లో కొన్ని అన్నాను. ఏది తమిళనాడులో కానీ పశ్చిమ బెంగాల్లో కానీ అధికారుల్ని బదిలీ చేస్తూ తీసుకునేటువంటి ఈసీ తీసుకునేటువంటి నిర్ణయాలు ఏ రకంగా చూడాలి, పాయింట్ నెంబర్ 1. అండ్ ఇప్పుడున్నటువంటి అంటే ఏ రోజుకు ఆ రోజు కొన్ని మార్పులు, ఈక్వేషన్స్ మారుతున్నాయి. పశ్చిమ బెంగాల్లో సర్ప్రక్షాళనలో మా ఓట్లన్నీ కోల్పోయామంటూ రోడ్ల మీదకి వేలాది మంది వస్తున్నారు. న్యాయాధికారుల్ని బంధించారు. సుప్రీంకోర్టు కూడా దీని మీద రెస్పాండ్ అయింది, అసంతృప్తి వ్యక్తం చేసింది. సో ఇది కేంద్రం చేస్తున్నటువంటి కుట్ర అని దీదీ అంటోంది, దీదీ చేస్తున్న కుట్ర అని చెప్పేసి కేంద్రం అంటోంది. లా అండ్ ఆర్డర్ మొత్తం ఈసీ చేతుల్లో ఉంటుంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం, ఇది మా మీద కుట్ర పన్నేటువంటి వ్యవహారం చేస్తున్నారు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ అని చెప్పి దీదీ చేస్తున్నటువంటి కామెంట్ ఎట్లా చూడొచ్చు? శ్రీకాంత్, దేశంలో జరుగుతున్నటువంటి 5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో అత్యంత కీలకమైనటువంటి రాష్ట్రాలుగా మనం ఒకవైపు వెస్ట్ బెంగాల్ని, ఇంకొక వైపు తమిళనాడు చూస్తున్నాం. ఈ రెండు చాలా పెద్ద రాష్ట్రాలు. ఎందుకంటే ఈ రెండు రాష్ట్రాల్లో 81 లోక్సభ స్థానాలు ఉన్నాయి, 528 శాసనసభ స్థానాలు ఉన్నాయి. అయితే ఈ రెండు రాష్ట్రాల్లో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి జాతీయ పార్టీ బలం చాలా నామమాత్రం. ఎందుకు నామమాత్రం అంటున్నానంటే, ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి 81 లోక్సభ స్థానాల్లో భారతీయ జనతా పార్టీకి ఉన్నది కేవలం 12 లోక్సభ స్థానాలు మాత్రమే. 528 శాసనసభ స్థానాల్లో భారతీయ జనతా పార్టీకి ఉన్నది 81 శాసనసభ స్థానాలు మాత్రమే. అందుకే ఈ రెండు రాష్ట్రాల్లో ఆ పార్టీ యొక్క ప్రాతినిధ్యం నామమాత్రం. కాబట్టి ఒక దశాబ్ద కాలంగా ఈ రెండు రాష్ట్రాల్లో పాగా వేయటానికి భారతీయ జనతా పార్టీ చెయ్యని ప్రయత్నం అంటూ ఏది లేదు. మరొక పక్క ఈ రెండు రాష్ట్రాల్లో 2 ప్రధానమైనటువంటి ప్రాంతీయ పార్టీలు, ఇప్పుడు మీకు ప్రస్తుత లోక్సభలో చాలా కీలకమైనటువంటి 4వ అతిపెద్ద పార్టీ, 5వ అతిపెద్ద పార్టీగా ఈ 2 ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. అంటే ఒక బలమైనటువంటి ప్రాంతీయ పార్టీలు ఉండటం. తర్వాత రెండోది, భారతీయ జనతా పార్టీకి 2 నాయకులు, అంటే వెస్ట్ బెంగాల్లో దీదీ కానీ తమిళనాడులో ఉన్నటువంటి స్టాలిన్ కానీ ఒక కొరకరాని కొయ్యలుగా మారారు. కాబట్టి ఈ 2 రాష్ట్రాల్లో ఎట్లయినా పాగా వేయాలనేది భారతీయ జనతా పార్టీ రాజకీయ వ్యూహంగా కనపడుతుంది. ఎలాగైనా ఈ 2 రాష్ట్రాలని కాపాడుకోవాలనేటటువంటి అది ప్రాంతీయ పార్టీలైనటువంటి డిఎంకే, తృణమూల్ కాంగ్రెస్లు పోరాడుతున్నటువంటి సందర్భంలో, అయితే ఈ 2 రాష్ట్రాల్లో ఈ 2 నాయకులను బలహీనపరచడానికి భారతీయ జనతా పార్టీ చేసిన మొట్టమొదటి ఎత్తుగడ ఏంటి అంటే 2021 నుంచి ఇప్పటి వరకు, అంటే ఈ 5 సంవత్సరాల్లో గవర్నర్లను పావుగా వాడుకున్నది. మీకు ఉదాహరణకు చూడండి, తమిళనాడులో ఆర్ఎన్ రవి స్టాలిన్ ప్రభుత్వాన్ని ముప్పు తిప్పలు పెట్టాడు. ప్రతి చోట ఒక కొర్రి పెట్టి ముప్పు తిప్పలు పెట్టినటువంటి సందర్భం. బిల్లులు పాస్ చేయకపోతే సుప్రీంకోర్టు నుంచి తీసుకొచ్చారు. సుప్రీంకోర్టు
సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సినటువంటి సందర్భం అవును వచ్చింది. అవును అవును మమతా బెనర్జీని జగదీప్ ధన్కడ్ నుంచి ఆనంద్ బోస్ వరకు ఇవాళ ఇదే ఆర్ఎన్ రవిని బెంగాల్ గవర్నర్ గా డెప్యూటెడ్ చేశారు. మీరు అవును చూడండి ఎంత కీలకమైనటువంటి గవర్నర్లను ఈ రెండు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఉపయోగించుకున్నది అనేటటువంటి విషయం చాలా స్పష్టమవుతుంది. తర్వాత మీకు ఈ ఈ ఇదైతే ఇప్పుడు ఎన్నికలు వచ్చేసరకు ఎన్నికలకు ముందు జరిగింది ఏంటంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ తోటి ఈ అవును రెండు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఓట్లను తొలగించడం. అవును మీరు శ్రీకాంత్ 98 లక్షల ఓట్లు ఇవాళ తమిళనాడులో తొలగించారు. అవును దరిదాపు 60 లక్షలకు పైగా ఓట్లను పశ్చిమ మీకు బెంగాల్లో వెస్ట్ బెంగాల్లో అవును తొలగించినటువంటి సందర్భాన్ని చూసాం. అయితే ఎన్నికలు షెడ్యూల్ ప్రకటించిన తర్వాత అక్కడ జరుగుతున్నటువంటి పరిణామం ఏంటంటే అవును ఏ విధంగానైనా దీదీని స్టాలిన్ ని ఓడించేటటువంటి అంశంలో ఎక్కడో ఒక అనుమానాలు అయితే బయటపడుతున్నాయి. ఏంటి అని అంటే ఎన్నికల కమిషన్ అంటే రాజ్యాంగబద్ధమైన సంస్థ, స్వతంత్రంగా ఉండాల్సినటువంటి వ్యవస్థ ఎన్నికల కమిషన్ అవును కూడా ఎక్కడో భారతీయ జనతా పార్టీకి సహకరిస్తుందా అనేటటువంటి రాజకీయ విమర్శలకు అనుమానాలు బలపడుతున్నాయి. ఎందుకు అవును అని అంటే వాళ్ళు ఉమ్, తీసుకుంటున్నటువంటి ఉమ్, చర్యలు ఏం ఉమ్, చర్యలు? మీకు ఎలక్షన్ షెడ్యూల్ ప్రకటించంలోనే వెస్ట్ బెంగాల్లో సిఎస్ ని, డీజీపీని, కమిషనర్ ని, అవును ఇంటెలిజెన్స్ ఆఫీసర్ మొత్తం నలుగురిని ఒకేసారి తీసేశారు. అవును అంటే అక్కడ ఆరోపణలు రావాలి, వాళ్ళు పక్షపాతంతో పనిచేస్తున్నారు అనేటటువంటి ఆరోపణలు ఉంటే తొలగించడాలు కానీ, బట్ అట్లా కాకుండా రొటీన్ గా జరుగుతున్నటువంటి వ్యవహారాల్లో ఎలక్షన్ కమిషన్ జోక్యం చేసుకొని ఒకటేసారి నలుగురు కీలకమైనటువంటి ఆఫీసర్లను తొలగించడం అంటే అవును అక్కడ ఖచ్చితంగా దీనిని ఇబ్బంది పెట్టడానికి, భారతీయ జనతా పార్టీకి సహకరించడానికి అనే రాజకీయ విమర్శ వస్తుందా రాదా? అఫ్ కోర్స్ దానికి ఎందుకు అంటే దీది విషయంలో ఎలక్షన్ చాలా కమిషన్ ఇట్లాంటివి జరిగాయి. అధికారులను తప్పించడాలు, అధికారులను ట్రాన్స్ఫర్ చేయడాలు, ఐపాక్ మీద ఇమీడియట్గా వెళ్ళి అవును ఈడీ దాడులు చేయడాలు, దీది డైరెక్ట్ ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆమె వెళ్ళి ఆమె ఫైల్స్ తీసుకొని రావడాలు, సో చాలా ఇబ్బందులు పెట్టేటువంటి పరిణామాలు జరిగినాయి కూడా వాస్తవానికి. అదే విధంగా ఉమ్, శ్రీకాంత్ నేను మళ్ళీ ఇక్కడికి వస్తున్నాను. తమిళనాడుకు వచ్చేసరకు ఉమ్, తమిళనాడులో కూడా అదే విధమైనటువంటి ప్రక్రియ చేస్తున్నారు. 2 రోజుల క్రితం తమిళనాడులో ఉన్నటువంటి డీజీపీని తొలగించారు, అవును మదురై కమిషనర్ ఆఫ్ పోలీసుని తొలగించారు. ఉమ్, అంటే అక్కడ ఆరోపణలు వచ్చినప్పుడు మాత్రమే ఆ ఆఫీసర్లు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు అనేటటువంటి అభిప్రాయాలు ఉన్నప్పుడు మాత్రమే ఎలక్షన్ కమిషన్ జోక్యం చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కడ ఆరోపణలు రావు, ఏమి రావు, హఠాత్తుగా సడన్ గా ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుందంటే ఈ రెండు రాష్ట్రాల్లో ఒకే విధమైనటువంటి ప్రక్రియ. గవర్నర్లను వాడుతున్నారు, తర్వాత సర్ ప్రక్రియ ద్వారా వాడుతున్నారు, ఉమ్, తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎన్నికల కమిషన్ ను వాడుతున్నారు అని అంటే ఈ రెండు రాష్ట్రాలలో ఆ ప్రాంతీయ పార్టీలు ఎంత బలంగా ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని, ఆ ప్రాంతీయ పార్టీలను అక్కడ ఓడించడానికి కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎంత బలంగా ప్రయత్నం చేస్తుంది అనేటటువంటి విషయం చాలా ఉమ్, స్పష్టంగా మనకి కనపడుతున్నటువంటి అవును నేపథ్యంలో అవును భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది, ఎన్నికల కమిషన్ ఏం చెప్తుంది, అంతా రాజ్యాంగబద్ధంగానే చేస్తున్నాం, చట్టబద్ధంగానే చేస్తున్నామంటే ఉమ్, బట్ రాజకీయ పరమైనటువంటి విమర్శలకు తావిచ్చే విధంగా ఒకటి వస్తుంది. తర్వాత మీరు వెరాజ్ వెస్ట్ బెంగాల్కి వస్తే వెస్ట్ బెంగాల్లో ఇప్పుడు ఎన్నికల ప్రక్రియ అయిపోయిన తర్వాత మొత్తం అధికార యంత్రాంగం అంతా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేతుల్లోకి వెళ్తుంది. అవును మాల్డాలో అల్లర్లు జరిగాయి. అవును మాల్డా అనేది చాలా కీలకమైనటువంటి ప్రాంతము శ్రీకాంత్ అవును 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 వెస్ట్ బెంగాల్లో. ఉమ్, యాక్చువల్ గా మనం మాట్లాడుకుంటే వెస్ట్ బెంగాల్ మాల్డాలో టీఎంసీకి బలం లేదు. మాల్డా ఉత్తరంలో ఎంపీ బీజేపీ గెలిచింది, మాల్డా దక్షిణంలో కాంగ్రెస్ గెలిచింది. యాక్చువల్ గా కాంగ్రెస్ గెలిచిన ఒకే ఒక్క లోక్సభ స్థానము మాల్డాలో గెలిచింది. అవును మాల్డాలో ముస్లిం ప్రాబల్యం, మైనార్టీ ముస్లిం ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. ఘనీగాన్ చౌదరి అనేటటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడి కొడుకే ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ తరపున గెలిచారు. అంటే అక్కడ ఇంకా కాంగ్రెస్ కి బలమైనటువంటి పట్టు ఉండటానికి కారణం ఏంటంటే ఘనీగాన్ చౌదరి అక్కడ చేసినటువంటి డెవలప్మెంట్, ముఖ్యంగా రైల్వేల పరంగా తను చేసినటువంటి డెవలప్మెంట్ తోటి ఆ ప్రాంతంలో కాంగ్రెస్ ఇంకా బలంగా ఉంది, ఉమ్, రాష్ట్ర వ్యాప్తంగా తుడిచిపెట్టకపోయినా. కానీ టీఎంసీ అక్కడ అల్లర్లు చేసిందని సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకొని అవును అవును మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మమతా బెనర్జీ ఏం చెప్తున్నారు, అసలు మాకు అక్కడ పట్టలేదు, మాకు పార్టీ అక్కడ బలంగా లేనే లేదు, అల్లర్లలో మేము పాల్గొలేదు, మాకు సంబంధమే లేదు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేతుల్లోకి వెళ్ళిపోయింది, పోలీసు యంత్రాంగం కూడా వాళ్ళ చేతుల్లో ఉంటుంది. మాల్డాలో అల్లర్లకు కారణం ఏంటి అని అంటే సర్ ప్రక్రియ ఇంకా కొనసాగుతుందా శ్రీకాంత్? ఇప్పుడు ఎన్నికలు 23వ తారీఖు నాడు ఎన్నికలు జరుగుతాయి, 29వ తారీఖు నాడు ఎన్నికలు జరుగుతాయి. అర్హులైనటువంటి ఓటర్లను ఓటర్ లిస్టు నుంచి తొలగిస్తున్నారని అక్కడ స్థానిక అయిపోయింది ప్రజలు అవును తిరుగుబాటు చేశారు.
తొలగించారు. అవును అవును BLO లక్షలాది పైన మందిని అక్కడ తొలగిస్తున్నారు. జుడిషియరీ ఆఫీసర్స్ ని కోర్టు నియమించింది. 9 మంది 7 అవును జుడిషియరీ అవును ఆఫీసర్లని అవును 9 గంటల పాటు నిర్బంధించారు. అవును కేంద్ర బలగాలు వచ్చిన సందర్భంలో అక్కడ అల్లర్లు జరిగాయి. అవును ప్రజలు తిరుగుబాటు చేసినటువంటి సందర్భం. దానికి కారణం ఏంటంటే అర్హులైనటువంటి ఓటర్లను తొలగిస్తున్నారు. అవును మమతా బెనర్జీ ఏమంటున్నారు? ఇక్కడ ఈ ఎలక్షన్ జరిగే క్రమంలో ఓటర్ లిస్టు ప్రకటించినటువంటి క్రమంలో ఇంకా సర్ ప్రక్రియ కొనసాగించడం అంటే అది బెంగాల్ పైన దాడి చేస్తున్నట్టుగానే మేము చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దాడులను అడ్డం పెట్టుకొని బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించి కేంద్రము తమ గుప్పెట్లోకి తెచ్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంది అనేటటువంటి ఒక ఆరోపణ చేస్తుంది. మీరు తమిళనాడుకు వచ్చేసరికి తమిళనాడులో ఒక కీలకమైనటువంటి ఒక నినాదాన్ని స్టాలిన్ అక్కడ తీసుకొస్తున్నాడు. అవును ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కనుక ఇక్కడ వస్తే తమిళనాడుకు ఉన్నటువంటి ఒక తమిళ్ అనేటటువంటి ఒక ఆత్మగౌరవం పోతుంది. తమిళ్ ప్రదేశ్ గా దక్షిణ ప్రదేశ్ గా తమిళనాడుని మార్చేస్తారు. అటు ఉత్తరప్రదేశ్ లో మణిపూర్ లో జరుగుతున్నటువంటి అల్లర్లు, మణిపూర్ లో జరుగుతున్నటువంటి అశాంతి తమిళనాడులో లేదు. రేపొద్దున వాళ్ళు వస్తే తమిళనాడు పేరు మార్చి దక్షిణ ప్రదేశ్ గా మార్చడంతో పాటు అవును అట్లాంటి పరిస్థితులు తమిళనాడులో కూడా తలెత్తుతాయి అనేటటువంటి ఒక వాదన తీసుకొస్తూ తమిళనాడులో ఇప్పుడు చాలా క్లీన్ కంటెస్ట్ వస్తున్నటువంటి ఒక అభిప్రాయం కనపడుతున్న సందర్భంలో స్టాలిన్ ఒక నినాదాన్ని తీసుకున్నాడు. ఏంటి అని అంటే ఇప్పుడు ఈ శరీరము మట్టికి ప్రాణము తమిళనాడుకి తమిళ్కి అనేటటువంటి ఒక నినాదం తీసుకొని అవును అక్కడ సెంటిమెంట్ తన క్రియేట్ సొంత అవును ద్రవిడ నినాదాన్ని బయటకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం ఒక పక్క చేస్తున్నారు. ఇవి ఈ రాష్ట్రాల్లో ఇప్పుడు ఈ జరుగుతున్నటువంటి పరిణామాలు ఎన్నికల పైన ఎంత మేరకు ప్రభావం చూపెడతాయి, బట్ ఎంత సార్ మేరకు ఇందాక మీరు అన్నట్టు ఇక్కడ భారతీయ జనతా పార్టీకి బలం లేదు వాస్తవానికి. సో డిపెండెంట్ పాలిటిక్స్ వేస్తోంది. ఇంతో పశ్చిమ బెంగాల్లో మహా అయితే ఇంకో 5 నుంచి 10% ఓట్లు సాధించుకుంటే అధికారంలోకి వస్తుంది కాబట్టి అక్కడ రకరకాల ప్రయత్నాలు చేస్తుండొచ్చు. కమింగ్ టు బీజేపీ విషయానికి వస్తే 3.6% ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఓటు బ్యాంకును 11.2% పెంచింది. ఎవరు అంటే ద వన్ మెన్ ఈజ్ ఓన్లీ అన్నామలై. ఇదే అన్నామలైకి రెండోసారి కూడా ఈసారి ఎదురు దెబ్బ ఎదురైంది. సో లిస్ట్లో ఆయన పేరు వస్తుంది అనుకున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అధ్యక్షుడి నుంచి తప్పించారు. అన్నాదురైన ఏదో అన్నారని చెప్పేసి ఆయనను విమర్శించారని చెప్పేసి పళనిస్వామి వాంటెడ్లీ ఆయనను దీయించేశారు. నైనా నాగేంద్రని పెట్టుకున్నారు. నైనా నాగేంద్ర మీన్స్ నథింగ్ బట్ ఏఐడిఎంకే మనిషి, ఏఐడిఎంకే మాజీ మంత్రి, సపరేట్ బీజేపీ అధ్యక్షుడు అనడానికి కూడా లేదు. మళ్ళీ అన్నామలైకి ఎదురు దెబ్బే తగిలింది. ఈ ఎఫెక్ట్ బీజేపీకి ఏమైనా ఉంటుందా? ఎందుకంటే అన్నామలై వర్గం, అన్నామలై అభిమానులు కూడా చాలా సంఖ్యలో ఉన్నారు. ఆయన ఒక బూత్ కార్యకర్తగా పనిచేస్తానంటున్నారు. ఇప్పటికీ అంతే డెడికేషన్ చూపిస్తున్నారు. బట్ ఇదేమైనా బీజేపీ మీద ఎఫెక్ట్ పడుతుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా గత తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి అన్నామలై. తర్వాత 2024 లోక్సభ ఎన్నికల్లో కూడా తమిళనాడులో భారతీయ జనతా పార్టీకి నాయకత్వం వహించినటువంటి వ్యక్తి అన్నామలై. అన్నామలై ద్వారానే భారతీయ జనతా పార్టీకి ఆ ఫేస్ వచ్చింది. తమిళనాడులో అంత బలంగా ఎదిగింది అనేటటువంటి అభిప్రాయాన్ని కూడా మనం కాదనలేనటువంటి వాస్తవం. ఇంకొక పాయింట్ యాడ్ చేస్తాను సార్. బృహన్ ముంబై ఎలక్షన్స్ లో అన్నామలై ప్రచారం చేసిన అన్ని స్థానాల్లో గెలిచింది. మోర్ ఓవర్ తెలంగాణకు వచ్చినప్పుడు చేశారు ఒక మూడు కార్పొరేషన్ డివిజన్స్ కు మాత్రమే అన్నామలై వాట్ ఎవర్ ఆయన ప్రచారం చేసిన గెలిచింది. ఆయన కొంత క్రేజ్ ఉంది. ఈవెన్ తెలంగాణలో కూడా ఆయన క్రేజ్ ఉంది. లేదు తెలంగాణ అని కాదు, భారతీయ జనతా పార్టీలో ఒక ఐడెంటిటీ ఫిగర్ గా అన్నామలై ఎదిగారు. భారతీయ జనతా పార్టీకి ఒక కీలకమైనటువంటి నాయకుడిగా ఎదిగారు. ఒకనొక సందర్భంలో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్ష పదవి రేసులోనో లేకపోతే ప్రధాన కార్యదర్శి రేసులోనో ఉన్నట్టుగా కూడా వార్తలు వచ్చినటువంటి సందర్భంలో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అంటే కంప్లీట్ గా భారతీయ జనతా పార్టీ ఏఐడిఎంకే పళనిస్వామి పైన డిపెండ్ అయింది. పళనిస్వామికి అన్నామలైకి చాలా గ్యాప్ ఉంది, డిఫరెన్స్ ఉంది. కారణం ఏంటి అని అంటే 2021 శాసనసభ ఎన్నికల్లో కలిసి పోటీ చేసినటువంటి భారతీయ జనతా పార్టీ ఏఐడిఎంకే తర్వాత పరిణామాల్లో విడిపోవటానికి కారణం అన్నామలై అనేటటువంటి అభిప్రాయము పళనిస్వామికి ఉంది. కాబట్టి అటు పళనిస్వామికి అన్నామలైకి డిఫరెన్స్ ఉంది. అనేక సందర్భాల్లో ఏఐడిఎంకేని విమర్శించినటువంటి సందర్భం కూడా ఉంది. కాబట్టి బట్ ఇప్పుడు అక్కడ టికెట్ రాకపోవటానికి ఇదొక కారణం అయితే, రెండో కారణం ఏంటంటే వనతి శ్రీనివాసన్. బట్ పళనిస్వామి ఎక్కడ టికెట్ అడుగుతున్నారో వనతి శ్రీనివాసన్ కూడా ఈమె కూడా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్ష పదవి రేసులో ఉన్నటువంటి
వచ్చినటువంటి వ్యక్తిగా వార్తలు వచ్చినటువంటి సందర్భం. మళ్ళీ తమిళనాడులో కమల్ హాసన్ ని ఓడించి తన ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ టికెట్ అడుగుతున్న క్రమంలో ఇద్దరు ఒకే శాసనసభ స్థానాన్ని టికెట్ అడుగుతున్న క్రమంలో అన్నామలై కాకుండా వనతి శ్రీనివాసన్కి టికెట్ ఇచ్చినట్లుగా మనకి తెలుస్తుంది. బట్ ఈసారి ఎన్నికల రేస్ నుండి అన్నామలై తప్పుకుంటే అది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ పైన ఎంతో కొంత నెగిటివ్ ప్రభావం పడుతుంది. కానీ అన్నామలై లాంటి వాళ్ళు ఏంటి అనంటే తమ వ్యక్తిగతమైనటువంటి దానికోసం కాకుండా భారతీయ జనతా పార్టీ ప్రయోజనాల కోసం పనిచేస్తారు కాబట్టి కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ కూడా గట్టిగా పనిచేస్తారు అనేటటువంటి ఒక అభిప్రాయమే కలుగుతుంది. బట్ శ్రీకాంత్ వీటన్నిటికంటే కూడా చాలా కీలకమైనటువంటి ఒక అంశం మనం చూడాలి శ్రీకాంత్. ఏంటి అనంటే భారతీయ జనతా పార్టీ ఒక రాజకీయ వ్యూహాత్మకమైన ఎత్తుగడలో ఈ దేశంలో ప్రాంతీయ పార్టీలు మొత్తం కూడా ఆత్మరక్షణలో పడిపోయినాయి. ఎందుకనంటే ఎందుకు పడిపోయినాయి అనేది చెప్తాను. ప్రాంతీయ పార్టీలను నిలువ నీడ లేకుండా చేస్తుంది భారతీయ జనతా పార్టీ. ఒకటి, ప్రాంతీయ పార్టీలు తమకి లొంగితే తమ పార్ట్నర్స్ గా పెట్టుకుంటున్నారు. అది జేడీయూని కావచ్చు, తర్వాత జనతాదళ్ సెక్యులర్ కావచ్చు, జనసేన కావచ్చు, తర్వాత టీడీపీని కావచ్చు, తర్వాత ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నటువంటి అనేక పార్టీలను కావచ్చు, తమ వైపుకు తిప్పుకొని తమ దగ్గర పెట్టుకుంటున్నారు. మాట విననటువంటి పార్టీలను ఆయా రాష్ట్రాల్లో ఓడిస్తూ ప్రాంతీయ పార్టీల ఉనికి లేకుండా చేసేటటువంటి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది. మీకు ఉదాహరణ చెప్తాను. ఒడిశాలో బీజేడీని ఓడించింది, తర్వాత తెలంగాణలో బీఆర్ఎస్ ని ఓడించింది, తర్వాత ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్సీపీని ఓడించింది, తర్వాత ఉత్తరప్రదేశ్ లో సమాజ్వాదీ పార్టీని ఓడించింది, బీహార్ లో ఆర్జేడీని ఓడించింది. ఇక మహారాష్ట్రలోనైతే పాపం ఎన్సీపీని శివసేనని ముక్కలు చేసి వదిలిపెట్టినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఇక ఇప్పుడు వంతు ఎక్కడ వచ్చింది అని అంటే టిఎంసీకి డిఎంకేకి వచ్చింది. టిఎంసీ డిఎంకేను కూడా ఆ రాష్ట్రాల్లో ఓడిస్తే భారతీయ జనతా పార్టీ లక్ష్యం నెరవేరుతుంది. ఈ దేశంలో ప్రాంతీయ పార్టీల ఉనికిని తుంచి వేసేటటువంటి ఒక లక్ష్యం నెరవేరుతుంది. భారతీయ జనతా పార్టీ ఒక మాట శ్రీకాంత్, ఒక మాట, ప్రాంతీయ పార్టీల ఉనికిని తుడి చేసేటటువంటి క్రమంలోనే ఇవాళ టిఎంసీ పైన డిఎంకే పైన పట్టుబట్టారు. ఆ రెండు రాష్ట్రాల్లో ఈ రెండు పార్టీలను ఓడిస్తే దేశంలో ప్రాంతీయ పార్టీలు, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించే పార్టీలు ఉనికిలో లేకుండా పోతాయనేది వాళ్ళ ఉద్దేశం. ఒకవేళ అక్కడక్కడ ఏదన్నా ఉనికిలో ఉంటే వాళ్ళందరూ భారతీయ జనతా పార్టీ చెట్టు నీడకు పోయి బతకాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దీంట్లో తమాషా చూస్తున్న పార్టీ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ. ఆప్ లాంటి పార్టీని కూడా, ఆప్ జాతీయ పార్టీ అయినప్పటికీ కూడా ఒక ప్రాంతీయ పార్టీ స్వభావం ఉన్న పార్టీగా చూస్తే దానిని కూడా నిర్వీర్యం చేసేటటువంటి కార్యక్రమం భారతీయ జనతా పార్టీ చేస్తుంటే దీంట్లో సోద్యం చూస్తున్న పార్టీ ఏంది అంటే కాంగ్రెస్ పార్టీ సోద్యం చూస్తుంది. ఇది మొత్తంగా భారతీయ జనతా పార్టీ ఒకవైపు కాంగ్రెస్ ని, మరొక వైపు ప్రాంతీయ పార్టీలని దేశంలో నిర్వీర్యం చేస్తూ ఒక బలమైనటువంటి ఎదురులేనటువంటి పార్టీగా ఎదిగేటటువంటి ఒక వ్యూహాత్మక రాజకీయ ఎత్తుగడ భారతీయ జనతా పార్టీ చేస్తుంది. దాంట్లో భాగంగానే తమిళనాడులో డిఎంకేని, వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ని ఓడించేటటువంటి దానికి ఎంత దూరమైనా పోతుంది. ఏ రాజ్యాంగ శక్తులనైనా, ఏ రాజ్యాంగ సంస్థలైనా అడ్డం పెట్టుకునేటటువంటి ప్రయత్నం చేస్తుందని ఎన్నికల్లో స్పష్టంగా కనపడుతుంది. సార్, బీజేపీ ఇంత వ్యూహాత్మకంగా పోతుంది. సో మనకు తెలిసి బీజేపీ గత 15-20 సంవత్సరాల నుంచే ఈ స్పీడ్ పెరిగింది. సో హ్యాట్రిక్ అయిన తర్వాత ఇంకా ప్రాంతీయ పార్టీల ప్రాబల్యాన్ని తగ్గించడానికి ముందుకెళ్తుంది కనిపిస్తోంది. బట్ సౌత్లో అంటే దక్షిణాదిలో ప్రాంతీయ పార్టీలను దెబ్బగొట్టడం అంత ఈజీయా? ఎందుకంటే మనకు కేరళ అక్కడ చాలా గట్టిగా కనిపిస్తోంది, కేరళ చాలా పటిష్టంగా కనిపిస్తోంది. అంటే ఇంత మూడు దశాబ్దాలుగా భారతీయ జనతా పార్టీ ఒక ఎలక్షన్ ఇంజన్ లాగా ముందుకు పోతున్నా ప్రాంతీయ పార్టీలు తట్టుకొని నిల్చుంటున్నాయి. అదే జాతీయ స్థాయిలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎందుకు కోలుకోలేకపోతుంది, ఎందుకు మళ్ళీ రీస్టార్ట్ అవ్వలేకపోతుంది? అంటే నాయకత్వ లోపం అని చెప్పాలా? సౌత్ ఇండియా భారతీయ జనతా పార్టీకి ఒక కొరకొడు పడనటువంటి ప్రాంతంగానే మిగిలిపోతుంది. బట్ సౌత్ ఇండియా పైన గత దశాబ్దంగా వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ వైఫల్యం చెందుతున్నాయి. దానికి కారణం ఏంటంటే సౌత్ ఇండియాలో కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రాంతీయ పార్టీలు ఆయా రాష్ట్రాల్లో బలంగా ఉండటం తో పాటు భాషా ప్రయుక్త పార్టీలు ప్రాంతాలు బలంగా ఉన్నటువంటి నేపథ్యంలోనే
మూడో పార్టీగా భారతీయ జనతా పార్టీ ఎదగలేకపోతుంది. అవును. అదే మీరు ఉత్తర భారతదేశం తీసుకోండి. ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు కొద్ది రాష్ట్రాల్లో, తర్వాత కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఓడించడం భారతీయ జనతా పార్టీకి ఈజీ అయిపోయింది, Exactly. సులభం అయిపోయింది. కానీ మీకు దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీల్ని, కాంగ్రెస్ పార్టీని ఓడించడం వాళ్ళకి కష్టమవుతుంది కానీ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తున్నారు, మొత్తము దక్షిణాదిలో ఉన్నటువంటి 5+1 6 స్టేట్స్లలో భారతీయ జనతా పార్టీ గణనీయంగా ఎదిగిందనేటటువంటి వాస్తవాన్ని కూడా మనం గమనించాలి. అవును. మీరు వెరైజ్ మీకు కర్ణాటకలో అధికారాన్ని కోల్పోయినప్పటికి కూడా మళ్ళా పుంజుకొని మీకు లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి 17 లోక్సభ స్థానాలు సాధించింది కర్ణాటకలో. మీరు చూడండి, తెలంగాణలో ఎన్నడూ లేనటువంటి విధంగా 8 లోక్సభ స్థానాలు, అంటే అధికార కాంగ్రెస్ పార్టీకి ఈక్వలెంట్ గా సాధించింది. మీకు ఆంధ్రప్రదేశ్ లో ఒక ఎక్స్పెరిమెంట్ చేసి మొత్తానికి 25 లోక్సభ స్థానాలు తన ఖాతాలోనే వేసుకొని కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. వాళ్ళ ప్రయోగం ఫెయిల్ అయిందల్లా ఒక తమిళనాడులో ఫెయిల్ అయింది, ఒక కేరళలో ఫెయిల్ అయింది. దానికి కారణం ఏంటి అంటే తమిళనాడులో బలమైనటువంటి ద్రవిడియన్ పార్టీలు ఇంకా బలంగా ఉండటం, కేరళకు వచ్చేసరికి కూటమి ఎల్డిఎఫ్ యూడిఎఫ్ కూటమి ఇంకా బలంగా ఉండటంతో, బట్ ఈ రెండు రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ గణనీయంగా ఎదిగింది అనేటటువంటి వాస్తవాన్ని మనం మర్చిపోకూడదు. కాబట్టి సౌత్ లో ఆయా రాష్ట్రాల్లో అధికారం చేపట్టడానికి భారతీయ జనతా పార్టీకి ఇంకా సమయం పట్టేటటువంటి అవకాశం ఉన్నప్పటికీ బట్ బలంగా ఎదుగుతుంది. ఇప్పుడు వాళ్ళ టార్గెట్ ప్లాన్ ఏ, ప్లాన్ బి ఉంటుంది శ్రీకాంత్. ప్లాన్ ఏ లో ఓడించటం, ప్లాన్ బి లో ఓడించటం వీలు కాకపోతే బలంగా ఎదగటము, లేకపోతే తమ వ్యతిరేకిస్తున్నటువంటి శక్తులను ఓడగొట్టడం. సక్సెస్ఫుల్ ఫార్ములా ఆంధ్రప్రదేశ్ లో ఒక సక్సెస్ఫుల్ ఫార్ములా. ఆ ఫార్ములాని దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నటువంటి క్రమం. ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళ సక్సెస్ అయింది 2 ఫ్యాక్టర్స్ తో సక్సెస్ అయ్యారు. ఒకటి పొత్తు, రెండోది ఎలక్షన్ కమిషన్. ఈ ఎలక్షన్ కమిషన్ ని వాడుకున్నారు, పొత్తుని వాడుకున్నారు, సక్సెస్ఫుల్ గా అక్కడ ఒక బలమైన ప్రాంతీయ పార్టీకి పెద్ద గొయ్యి తీశారు. బట్ అదే ఫార్ములాని సౌత్ ఇండియాలో మీకు ఇప్పుడు తమిళనాడులో తమిళనాడు విషయానికి వద్దాం. తమిళనాడులో అది పాసిబుల్ అయిద్దా? ఎందుకంటే అక్కడ భారతీయ జనతా పార్టీ లేదనే చెప్పాలి. 2024లో ఒక్క లోక్సభ స్థానం కూడా రాలేదు. ఆ వచ్చినటువంటి పెరిగినటువంటి ఓట్ పర్సెంటేజ్ కూడా జస్ట్ బికాస్ ఆఫ్ అన్నామలై అనే చెప్పాలి. ఇప్పుడు ఆయన లేడు, గెలిచిన 4 అసెంబ్లీ స్థానాలు మాత్రమే, అది కూడా అంతో ఇంతో అన్నామలై ప్రచారం చేశారు. బట్ ఏడీఎంకే తోటి భారతీయ జనతా పార్టీ వ్యూహం ఫలిస్తుందా? ఇందాక మీరు అన్నట్టు మిగతా రాష్ట్రాలలో కానీ లేదంటే ఆంధ్రప్రదేశ్లో వర్కౌట్ అయినటువంటి సిద్ధాంతాలు తమిళనాడులో వస్తుందా? శ్రీకాంత్, జయలలిత చనిపోయిన తర్వాత అన్నాడీఎంకే తమిళనాడు రాజకీయాల్లో మిగలదు అనేటటువంటి అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ జయలలిత చనిపోయిన తర్వాత కూడా జరిగినటువంటి ఎన్నికల్లో అన్నాడీఎంకే 77 శాసనసభ స్థానాల్లో విజయం సాధించిందంటే మామూలు విషయం కాదు కదా శ్రీకాంత్. ఇప్పటికీ కూడా జయలలిత లేకుండా వాళ్ళు 2 ఎన్నికలను ఎదుర్కొన్నారు. ఒక శాసనసభను ఎదుర్కొన్నారు, ఒక లోక్సభ ఎన్నికలు ఎదుర్కొన్నారు. రెండిట్లో సమయంలో కూడా లెస్ దాన్ 30% ఓట్ బ్యాంక్ ను కాపాడుకుంది ఏఐడిఎంకే. అంటే పళనిస్వామి నాయకత్వంలో ఏఐడిఎంకే బలమే ఇవాళ బీజేపీకి కలిసి వస్తుంది. బట్ బీజేపీకి ఉన్నటువంటి ఓటు బ్యాంకు పళనిస్వామి ఏఐడిఎంకే ఓటు బ్యాంకు కలవటం వల్లనే అక్కడ ఫోర్స్ గా కనపడుతుంది తప్ప మళ్ళా 2 వేరువేరుగా పోటీ చేసుకుంటే మీకు లోక్సభ ఎన్నికల ఫలితాలు పునరావృతం అవుతాయి. బట్ అది కావద్దనే బీజేపీ అక్కడ ఆ ఎత్తుగడలోనే ఏఐడిఎంకేని కలుపుకోవటం. అందుకే ఇప్పుడు ఒక బలమైనటువంటి పోటీదారుడిగా అక్కడ నిలబడ్డారు. ఆ పరిస్థితి తీసుకొచ్చారు. అక్కడ ఘోరంగా ఓడిపోవాల్సినటువంటి దగ్గర ఒక బలమైనటువంటి ప్రత్యర్థిని నిలబెట్టడంలో భారతీయ జనతా పార్టీ సక్సెస్ అయింది. మీకు వెస్ట్ బెంగాల్ కు వచ్చేసరికి గెలుపుకు అతి సమీపంగా వస్తున్నారు వాళ్ళు. బట్ ఏదైనా ఒక అనూహ్యమైనటువంటి పరిణామం జరిగితే బెంగాల్ ను కూడా వాళ్ళు చేజెక్కించుకున్నారంటే, మీకు తమిళనాడులో బెంగాల్లో ఫలితాలు తారుమారైతే భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో మరింత బలమైనటువంటి పార్టీగా నిలబడుతుంది అనటంలో సందేహం లేదు. బట్ అదే 2 రాష్ట్రాల్లో వాళ్ళు చేసుకుంటున్నటువంటి ఎక్స్పెరిమెంట్ అదే. వాళ్ళకు హోప్స్ పోయింది ఎక్కడ అంటే కేరళలో పోయింది. కేరళలో మేము ఎంతైనా గెలుపు అవకాశాలు లేవు కాబట్టి అస్సాంలో గెలుస్తామని భావిస్తున్నారు, పాండిచ్చేరిలో గెలుస్తామని భావిస్తున్నారు. అండ్ ఆ 2 గెలుపులు పెద్దగా మైలేజ్ రాకపోయినా రాజకీయంగా, అటు తమిళనాడుని ఇటు బెంగాల్లో టీఎంసీని డిఎంకేని అధికారంలోకి రాకుండా చేస్తే వాళ్ళు బ్రహ్మాండమైన సక్సెస్ సాధించినట్టు. అది భారతీయ జనతా పార్టీ రాజకీయ భవిష్యత్తుని మరొక దశాబ్దం పాటు బలంగా నిలబెట్టేటటువంటి అవకాశం ఉంది. అందుకే గెలుపు కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.
బార్డర్స్ దాటి నేను అంటే బాగోదు కానీ అన్ని బార్డర్స్ దాటి Right, sir. అన్ని నియమ నిబంధనలు దాటి అన్ని రాజకీయ విలువలను దాటి కూడా ఆ రెండు రాష్ట్రాల్లో గెలవటమే ప్రధానం అనేటటువంటి స్థాయికి వాళ్ళ భారతీయ జనతా Right. పార్టీ వెళ్ళిపోయింది. బట్ ఎంతవరకు ఆ రెండు ప్రాంతీయ పార్టీలు భారతీయ జనతా పార్టీని నిలువరిస్తాయో చూడాలి. ఒకవేళ ఆ రెండు పార్టీలు ప్రాంతీయ పార్టీలు అధికారాన్ని నిలబెట్టుకుంటే అవి ఒక బలమైనటువంటి ప్రత్యామ్నాయాన్ని దేశంలో నిర్మిస్తాయి భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా. రైట్ సార్, చూద్దాం ఎట్లాంటి పరిణామాలు అవుతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ శేషు సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ ఈ మూడే భారతీయ జనతా పార్టీకి చాలా కీలకమైనటువంటి రాష్ట్రాలు. అస్సాంలో అధికారంలో వాళ్ళే ఉన్నారు. పాండిచ్చేరి చాలా చిన్న రాష్ట్రం, అంత పెద్ద ఎఫెక్ట్ కూడా ఏమి ఉండదు. బట్ తమిళనాడులో గెలుపు కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. పశ్చిమ బెంగాల్లో ఇంకా ఒక యుద్ధమే నడుస్తుందని చెప్పాలి. చూడాలి ఎట్లాంటి పరిణామాలు ఉంటాయో. కేరళలో మాత్రం అంత పెద్ద స్కోప్ ఉండకపోవచ్చు, బట్ ఒక 4-5 స్థానాలు గెలిచేటువంటి అవకాశం ఉండొచ్చేమో అన్నటువంటి సర్వే రిపోర్ట్స్ కూడా కనిపిస్తున్నాయి. చూద్దాం. ఇది వాల్టి పంచతంత్రం. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.